హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలోని 6th క్లాస్ సైన్స్ సెమ్ 1 లెసన్ 1 అయిన కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ బిట్స్ని ఇంగ్లీష్ మీడియంలో చూద్దాం. ఇది టీజీటీ సైన్స్ అలాగే పీజీటీ సైన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇంగ్లీష్లో టెర్మినాలజీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ప్రతి వర్డ్ని నేను తెలుగులో కూడా ఇక్కడ చెప్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. First question, the grain used in Punjab is. Answer, మక్కీ, కార్న్, తెలుగులో మొక్కజొన్న అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, the dal used in Punjab is. Answer, రాజ్మా, కిడ్నీ బీన్స్, దీని తెలుగులో కూడా రాజ్మా, కిడ్నీ బీన్స్ అనే అంటారు. తర్వాత క్వశ్చన్, the vegetables used in Punjab is. Answer, సార్సన్ సాగ్, దాన్ని మస్టర్డ్ లీఫ్ కర్రీ అంటారు. తెలుగులో ఆవాల ఆకుకూర, మస్టర్డ్ అంటే ఆవాలు అని అర్థం. తర్వాత క్వశ్చన్, ద ఫుడ్ కాంపోనెంట్స్ దట్ ఆర్ నీడెడ్ బై అవర్ బాడీ ఈజ్ కాల్డ్. ఆన్సర్, న్యూట్రియంట్స్. న్యూట్రియంట్స్ని తెలుగులో పోషకాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ద సొల్యూషన్ యూజ్డ్ టు టెస్ట్ ద స్టార్చ్ ప్రెజెన్స్ ఇన్ ద ఫుడ్ ఈజ్. ఆన్సర్, 2-3 drops డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్, తెలుగులో సజల అయోడిన్ ద్రావణం అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, how dilute solution of iodine can be prepared. Answer, by adding few drops of tincture iodine to water we can make dilute iodine solution. తర్వాత క్వశ్చన్, how can we prepare copper sulfate solution. Answer, by dissolving 2 grams of copper sulfate in 100 milliliter of water we can prepare copper sulfate solution. Next question, how can we prepare caustic soda solution. Answer, by dissolving 10 grams of caustic soda in 100 milliliters of water, we can prepare caustic soda solution. Next question, in the test for starch, in what color the food will change. Answer, blue black, నీలం నలుపు రంగులోకి మారుతుంది. Next question, the solutions used in the test of protein are. Answer, 2 drops of copper sulfate solution and 10 drops of caustic soda solution. Next question, which color indicates the presence of protein in the food. Answer, violet color. Next question, how can we test the fats in food. Answer, oily patch on paper shows that food contains fats. దీన్ని తెలుగులో కాగితం పరీక్ష అంటారు. తెలుగులో చెప్పడానికి కారణం తెలుగు మీడియం స్టూడెంట్స్కి తెలుగులో వినగానే ఇది మనకు తెలిసిందే కదా అనిపిస్తుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. ఈ లెసన్కి సంబంధించిన బిట్స్ తెలుగులో కూడా ఉన్నాయి. ఆ లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ రిఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ గివ్స్ ఎనర్జీ టు అవర్ బాడీ. ఆన్సర్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ విచ్ గివ్స్ మోర్ ఎనర్జీ టు అవర్ బాడీ. ఆన్సర్, ఫ్యాట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఫుడ్ కంటైన్స్ ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ కాల్డ్. ఆన్సర్, ఎనర్జీ గివింగ్ ఫుడ్స్, అంటే శక్తినిచ్చే ఆహార పదార్థాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ గ్రోత్ అండ్ రిపేర్ ఆఫ్ అవర్ బాడీ వాట్ ఆర్ నీడెడ్. ఆన్సర్, ప్రోటీన్స్, తెలుగులో మాంసకృత్తులు. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫుడ్స్ విచ్ కంటైన్స్ ప్రోటీన్స్ ఆర్ కాల్డ్. ఆన్సర్, బాడీ బిల్డింగ్ ఫుడ్స్, తెలుగులో శరీర నిర్మాణ ఆహార పదార్థాలు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ విటమిన్స్ హెల్ప్ అవర్ బాడీ. ఆన్సర్, విటమిన్స్ ప్రొటెక్ట్ అవర్ బాడీ ఎగ్నెస్ట్ డిసీజెస్. ఇంకా విటమిన్స్ ఆల్సో కీప్ అవర్ ఐస్, బోన్స్, గమ్స్ అండ్ టీత్ హెల్దీ. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ కైండ్స్ ఆఫ్ విటమిన్స్ వీ హ్యావ్. ఆన్సర్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే అండ్ గ్రూప్ ఆఫ్ విటమిన్స్ బి కాంప్లెక్స్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ విటమిన్ ఏ హెల్ప్ అవర్ బాడీ. ఆన్సర్, విటమిన్ ఏ కీప్స్ అవర్ ఐస్ అండ్ స్కిన్ హెల్దీ. సరే ఫ్రెండ్స్, ఈ లెసన్లోని రిమైనింగ్ బిట్స్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి.